హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగు. ఈరోజైతే మా వారు బోటి తీసుకొచ్చిండు. మాకు ప్రతి సండే మటన్ తీసుకొస్తాడు. కాకపోతే బుధవారం వండిన మటన్ అట్లనే ఉందని చెప్పేసి ఇక మటన్ తింటలేరు పిల్లలు, బోర్ వచ్చేస్తుందని చెప్పేసి అంటున్నారని ఈరోజైతే బోటి తీసుకొచ్చిండు. బోటి చాలా ప్రాసెస్ పెద్దది, క్లీనింగ్ ప్రాసెస్. అందుకని ఇక ఎక్కువ తెచ్చుకోము, ఇక పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అయితే బోటి తీసుకొచ్చిండు. దీన్ని బాగా మంచిగా కట్ చేసి మంచిగా నీట్గా ఒక 3-4 టైమ్స్ వాటర్తో కడిగి ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటున్నా. ఇది బాయిల్ చేసినాక దీన్ని మన ఇష్టం ఫ్రై లాగా చేసుకోవచ్చు, అట్లా పులుసులాగా కూడా వండుకోవచ్చు. స్టవ్ మీద పెట్టిన అప్పుడే మా తమ్ముడు ఫోన్ చేసిండు, అక్క ఈ సండే ఇటు రావచ్చు కదనే అని. సర్లే అని చెప్పేసి అయితే మేమైతే ఇక మటన్ ఉంది కదా, కొన్ని రైస్ పెట్టేసి వేడివేడిగా తినేసి అయితే వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఇక అక్కడికి వెళ్ళి అన్నం ఎట్లనో తిన్నాం కదా, వద్దు అంటుంటే మా మరదలు తిను అంటుందని చెప్పేసి అయితే ఇక మా మరదలు వచ్చేసరికి పూరీలు, మటను, ఫిష్ అన్ని వంటలు చేసి పెట్టింది. ఇక పూనీలే ఇక అది మళ్ళీ పాపం మా కోసం వండింది కదా అని చెప్పేసి అయితే ఇక పూరీలు అయితే తిన్నాం. పూరీలు తినేసి అయితే ఇక కొంచెం బయటికి వెళ్ళే పని ఉన్నది, షాపింగ్కి అటు వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇక మా మరదలు ఇప్పుడు పని అంతా అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయినాక మేమైతే ఇక డిమార్ట్కి వెళ్ళి మా శ్రీనాథ్కి టీషర్ట్లు, షార్ట్లు అయితే తీసుకొద్దామని అయితే అనుకుంటున్నా. ఇక మా మరదలు ఇప్పుడు పూరీలు కాలుస్తుంది, పాపం ఇంకా పని ఏం కాలేదు దాన్ని. ఈ పని అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయినాక షాపింగ్కి అయితే వెళ్ళొస్తాం. ఇక మా అల్లుళ్ళు, మా బాపు, మా శంకర్, మా తమ్ముడు అందరూ అయితే ఇక పూరి తింటుండ్రు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.